ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. బ్రహ్మసూత్రం అథ ఉత్తరమీమాంసాదర్శనే మహర్షి శ్రీ బాదరాయణ విరచితానాం బ్రహ్మసూత్రాణం అథ ప్రథమాధ్యాయే ద్వితీయః పాదః. బ్రహ్మసూత్రములు ప్రథమ అధ్యాయము ద్వితీయ పాదము, సమన్వయ అధ్యాయము జ్ఞేయ పాదము లేదా రూఢి పాదము. ఈ పాదములో జ్ఞేయ పాదము లేదా రూఢి పాదములో జ్ఞేయ బ్రహ్మ ప్రతిపాదక అస్పష్ట శృతి వాక్యముల యొక్క సమన్వయము బ్రహ్మమునందే అని ఈ ఈ పాదంలో నిరూపణ చేయబడింది. జ్ఞేయ బ్రహ్మ ప్రతిపాదక అస్పష్ట శృతి వాక్యానాం సమన్వయ. ఇందులో ప్రథమ అధికరణము సర్వత్ర ప్రసిద్ధి అధికరణం. సర్వత్ర ప్రసిద్ధి అధికరణం. ఈ అధికరణంలో ఉపనిషత్తుల ద్వారా ఎన్నో చోట్ల చెప్పబడిన ఉపాస్య దైవము పరబ్రహ్మమే. ఉపాస్య దైవము బ్రహ్మమే, కేవల బ్రహ్మమే. జీవుడు ఉపాస్య దైవము కాదు. జీవుడు కేవలం ఉపాసకుడు మాత్రమే. ఉపాస్య దైవము సూక్ష్మ స్థలమున ఉన్నట్లు చెప్పబడిన బ్రహ్మము సర్వవ్యాపకము. కేవలము ఉపాసనా సౌలభ్యం కోసము సూక్ష్మమైనటువంటి స్థలము హృదయ ఆకాశము ఇత్యాదులు చెప్పారు తప్ప బ్రహ్మము సర్వవ్యాపకము. ఉపాస్య దైవము సూక్ష్మ స్థలమున ఉన్నట్లు చెప్పబడిన బ్రహ్మ సర్వవ్యాపకము, అవిచ్ఛిన్నము. పరబ్రహ్మము ఆవగింజ కన్నా సూక్ష్మమైనది మరియు సర్వలోకముల కన్నా గొప్పది. సర్వలోకము కన్నా గొప్పది. బ్రహ్మము చిన్నదానికన్నా చిన్నది మరియు పెద్దదానికన్నా పెద్దది. అనోరణీయాన్ మహతో మహీయాన్ అని చెప్పారు. బ్రహ్మమునకు సంభోగ ప్రాప్తి లేదు. పరబ్రహ్మమునకు సంభోగ ప్రాప్తి లేదు. కేవలము జీవునకు మాత్రమే సంభోగ ప్రాప్తి కలదు అని సర్వత్ర ప్రసిద్ధి అధికరణంలో వ్యాస భగవానులు మనకు తెలియజేస్తున్నారు. రెండవ అధికరణము అత్రధికరణం. అత్రధికరణం అత్రధికరణం ఈ అధికరణంలో బ్రహ్మము సర్వ ప్రపంచములను గ్రహించి లీనం చేసుకుంటుంది. పరబ్రహ్మము సర్వభోక్త అని అత్రధికరణంలో మనకి వ్యాస భగవానులు తెలియజేశారు. మూడవ అధికరణము గుహా ప్రవిష్ట అధికరణం. గుహా ప్రవిష్ట అధికరణంలో గుహా ప్రవిష్ట అధికరణం గుహా ప్రవిష్టాధికరణం హృదయమైన గుహను అంటే హృదయ గుహను ప్రవేశించిన ఇద్దరు పరమాత్మ జీవాత్మలు. జీవాత్మ పరమాత్మలు హృదయ గుహను ప్రవేశించినటువంటి ఇద్దరు. ఈ ఇద్దరు జీవాత్మ పరమాత్మలు, పరమాత్మ జీవాత్మలు వెలుగు నీడవలే ఒకటి రెండుగా కనిపిస్తారు. ఒకటే అయిన పరమాత్మ జీవాత్మలు వెలుగు నీడవలే ఒకటే అయిన ఉన్నప్పటికీ రెండుగా కనిపిస్తారు. అవిద్య అనే నీడ లేకుంటే ఇద్దరు ఒకటే అవుతారు. కాబట్టి హృదయ గుహలోనికి ప్రవేశించేటువంటి జీవుడు పరబ్రహ్మమే, వేరు కాదు అనేటువంటిది ఇక్కడ. ఇద్దరు కాదు, ఒకటే. జీవాత్మలు జీవాత్మ పరమాత్మయే. అవిద్య అనే నీడ లేకపోతే ఇద్దరు ఒకటే అవుతారు, రెండుగా కనిపిస్తారు. కానీ వెలుగు నీడల వలె జీవాత్మ పరమాత్మయే. కాబట్టి పరమాత్మ జీవాత్మలు వారు హృదయ గుహలోకి ప్రవేశించినటువంటి వారు ఇద్దరు అని చెప్పడంలో జీవాత్మ పరమాత్మయే అనేటువంటి తత్వాన్ని గుహా ప్రవిష్ట అధికరణం మనకి తెలియజేస్తుంది. నాలుగవ అధికరణము అంతర అధికరణము. అంతరాధికరణం అంతరాధికరణం అంతరాధికరణంలో నేత్రం లోపల ఉండేటువంటి అక్షిస్థ పురుషుడు, కుడి కంటిలో ఉండేటువంటి ఈ అక్షిస్థ పురుషుడు పరబ్రహ్మమే. పరబ్రహ్మ స్థానానికి అతీతుడు. ఉపాసన కోసము కేవలం స్థానాన్ని, నామాన్ని, రూపాదులు చెప్పారు. కానీ
ఈ నేత్రస్థ పురుషుడు ఆనందమయుడు. ఈ ఆనందమయుడు పరబ్రహ్మమే, అక్షిస్థ పురుషుడు పరబ్రహ్మమే అని అంతరాధికరణము మనకి వ్యాస భగవానుడు తెలియజేస్తున్నారు. అంతరాధికరణంలో 5వ అధికరణము అంతర్యామి అధికరణం. అంతర్యామి అధికరణం. అంతర్యామి పరబ్రహ్మ అన్నిటి యందు ఉండి వాటిని తెలిపి వాటిచే తెలియకుండా వాటిని నియమించినది అంతర్యామి. అది ఆత్మయే. కాబట్టి ఆత్మ పరమాత్మయే. అంతర్యామి అధికరణంలో అంతర్యామి పరబ్రహ్మ అన్నిటి యందు ఉంటాడు, వాటన్నిటిని మనకు తెలియజేస్తాడు. కానీ వాటి చేత ఆ పరబ్రహ్మం తెలియకుండా వాటిని అన్నిటిని కూడా నియమిస్తాడు. అలా నియమించేటువంటి ఆ పరమాత్మ అంతర్యామి. ఆ అంతర్యామి ఆ పరమాత్మయే ఈ ఆత్మ. కాబట్టి ఆత్మ ఆ పరబ్రహ్మమే, అంతర్యామియే. అంతర్యామి పరమాత్మ పరబ్రహ్మయే అని అంతర్యామి అధికరణంలో మనకు తెలియజేస్తున్నారు వ్యాస భగవానుడు. అలాగే అదృశ్యత్వాధికరణం. అదృశ్యత్వాధికరణం. అదృశ్యత్వాది గుణాలు జ్ఞాతాది ధర్మములు కలవాడు సర్వభూత యోని అయిన పరమాత్మయే. సర్వభూతములకు యోని అంటే కారణమైనటువంటి వాడు పరమాత్మయే. ప్రధానము కాదు, జీవుడు కాదు అనే విషయాన్ని వ్యాస భగవానుడు స్పష్టం చేస్తున్నారు. అదృశ్యత్వాది గుణాలు జ్ఞాతాది ధర్మములు కలిగినటువంటి వాడు సర్వభూతయేని అయినటువంటి సర్వభూతములకు ఆధారభూతము కారణభూతమైనటువంటి వాడు పరమాత్మయే, కానీ ప్రధానం కానీ జీవుడు కానీ కాదు అనే విషయాన్ని మనకి ఈ 6వ అధికరణం అదృశ్యత్వాధికరణంలో తెలియజేస్తున్నారు. మనకి 7వ అధికరణంలో వైశ్వానర అధికరణం. ఈ వైశ్వానర అధికరణంలో వ్యాస భగవాన్లు మనకి ఈ అధికరణాన్ని గురించి ఇలా చెబుతున్నారు. వైశ్వానరుడు కేవలము జఠర అగ్నియే కాక పరబ్రహ్మయే. మన లోపట ఉండి అహం వైశ్వానరో భూత్వః ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామి అన్నం చతుర్విధం. ఈ జఠరాగ్ని రూపంలో మనం తినే ఆహారాన్ని పచనం చేసేటువంటి ఆ జఠరాగ్ని కేవలం వైశ్వానరుడు మాత్రమే కాదు. వైశ్వానరుడు కేవలం జఠరాగ్నియే కాకుండా ఆయన పరమాత్మ పరబ్రహ్మయే. వైశ్వానరునికి విరాట స్వరూపము త్రైలోక్య శరీరత్వము కలదు. ఆ పరమాత్మ పరబ్రహ్మము అనంతుడు అవిచ్ఛిన్నుడు. అనంతుడు అవిచ్ఛిన్నుడు అయినటువంటి పరమాత్మ ప్రదేశానికి స్థానానికి కూడా అతీతుడు. కేవలం ఉపాసన కోసము ప్రదేశాల్ని స్థానాల్ని రూపాల్ని నామాల్ని చెప్పారు. సమస్త విశ్వమైన నరుడు సమస్త జీవులకు నరుడు, సమస్త జీవులు అతనికి సంబంధించిన వారు. కాబట్టి వైశ్వానరుడు. ఈ విశ్వానరుడే వైశ్వానరుడు. ఈ విశ్వంలో ఉన్నటువంటి అందరికీ సంబంధించినటువంటి వారందరూ కూడా ఈ విశ్వానరుడే. కాబట్టి ఈ విశ్వానరుడే వైశ్వానరుడు. సర్వత్రా ప్రసిద్ధమైన ఉపాస్య దైవము, సర్వ ప్రపంచమును గ్రహించి లీనం చేసుకున్నది. హృదయ గుహలో ప్రవేశించిన ఇద్దరు అంటే పరమాత్మ జీవాత్మల యొక్క మూల ఐక్య రూపము నేత్రమందున్నటువంటి అక్షిస్థ పురుషుడు, అందరి ముందుండి నియమించేటువంటి అంతర్యామి, అదృశ్యత్వాది గుణాలు జ్ఞాతాది ధర్మాలతో కలిగినటువంటిది వైశ్వానరుడు. అందరూ కూడా పరమాత్మయే పరబ్రహ్మయే అని మనకి ఈ 2వ పాదంలో మనకి వ్యాస భగవానులు స్పష్టం చేస్తున్నారు. హరి ఓం తత్సత్.